ప్రభుత్వ ఉద్యోగులు సమాజంలో మార్పు తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తదుపరి జిల్లా, రాష్ట్ర, దేశం అభివృద్ధి చెందుతాయని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఉద్యోగాలు సమాజంలో మార్పు తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తదుపరి జిల్లా, రాష్ట్ర, దేశం అభివృద్ధి చెందుతాయని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో రైతాంగ పోరాటంలో భాగంగా అన్యాయానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి చాకలి ఐలమ్మ పోరాటం చరిత్రలో నిలబడిపోతుందని, ఆమె త్యాగాలు, పోరాట స్ఫూర్తి భావితరానికి దిశానిర్దేశం చేస్తాయన్నారు. గత సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటి నుంచి బయటికి రావడానికి మహనీయులు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేశారని, అట్టి విషయాలు భావితరాలకు తెలియజేయాలని ఈ సందర్భంగా సూచించారు. DBCDO నరసింహారావు, DPO యాదగిరి, DSP DDO దయానంద రాణి, TNGO సెక్రటరీ దున్నా శ్యామ్, BC సంఘం నాయకులు చల్లమల్ల నరసింహ, బంటు కృష్ణ, మల్లికార్జున్, వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, పద్మ, శ్రీదేవి, MRPS నాయకులు, చిన్న శ్రీరాములు, అధికారులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ గారు ఒక 10 నిమిషాల్లో ఈ హాల్లోకి వేసుకున్నాడు. కాబట్టి తేజస్ నందలాల్ పవార్ గారు, IAS గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి వచ్చేసినందుకు వారికి ఈ విధంగా మీరు వారికి వేయడం ఇంపార్టెంట్. నేను ఫోటోలు వేదికలు ఇచ్చారు పెద్దలు, గౌరవనీయులు. తొలి మహిళ కూడా మహిళల పోరాటం పట్టిమనం కనపరిచినటువంటి ధీరవనిత చాకలి ఐలమ్మ మన పక్కనే. మరియు స్టాఫ్ అందరికి కూడా పేరు పేరిన BC సంక్షేమ శాఖ తరఫున ధన్యవాదాలు. చాటిన విప్పు కడిగ మన తెలంగాణ మొదటగా ముందుగా వీరినారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి దినోత్సవం సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. DSDO గారు, DPO గారు, మెయిన్గా ఈ సమావేశానికి అధ్యక్షులు DBCDO గారు, సూర్యాపేట నుంచి వచ్చిన వివిధ సంఘాల నుంచి వచ్చిన అందరికీ, అదేవిధంగా ముందు ఉన్న ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అందరికీ నా ఒక నమస్కారాలు. చాలాసేపు నుంచి అందరూ వాళ్ళ ఒపీనియన్ కావచ్చు, ఐలమ్మ గారు చేసిన పోరాటం, అప్పుడు ఉన్న ఆ పరిస్థితుల నుంచి బయట రావడానికి ఎట్లా వచ్చారు వాటికి సంబంధించి వివరించారు. చాలా సంతోషం. చాలామంది ఇది ఇంకా భావితరాలు కూడా తెలియాలి, వాళ్ళకి అప్పుడున్న పరిస్థితులు ఎటు నుంచి మనం వచ్చిన సమాజం ఎట్లా ఉండేది అది మర్చిపోవద్దు. కొత్త తరాలు కూడా ఇప్పుడు సాధించిన స్వాతంత్రం కావచ్చు, ఇప్పుడు మనం అనుభవిస్తున్న అన్ని విషయాలు ఎటు నుంచి వచ్చినాయి,
ఎంత సాక్రిఫైస్ జరిగింది ఇది ప్రత్యేకంగా తెలియాలని చాలామంది చెప్తున్నారు. చాలా సంతోషం. మనసులో కొంత గ్యాప్ ఉంది, అది తెలిసి ఉన్నదా తెలియక ఉన్నదా అది పోవాలి. ప్రత్యేకంగా అందరూ కూడా ఆలోచన చేసి వాళ్ళు ఒక అంశం అన్నారు, ఏదో 70% భద్రత లేదు. సరే పర్సెంటేజ్ తక్కువ ఉన్నాయి, కానీ ఈ వాంట్స్ టు ఇండికేట్ ఎవరు చూసినా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క సిటీలో ఉన్న పరిస్థితి వేరే ఉంటుంది. భద్రత ఎవరి నుంచి రావాలి? సమాజంలో ఉన్న వ్యక్తులు పరిస్థితుల నుంచి. మరి అది మారితే ఆ భద్రత విషయం ఆటోమేటిక్లీ మారిపోతుంది. సో ఆ సమాజానికి మనం ముందుగా మంచి దారిలో తీసుకోవడం కోసం అందరూ కృషి చేయాలి. అది ఇండివిజువల్లీ కావచ్చు, ఒక గ్రూప్ పరంగా వేరే సంఘటనలు కావచ్చు, సంఘాలు కావచ్చు, గవర్నమెంట్ పరంగా కావచ్చు, అందరూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏంటంటే అందరు అభివృద్ధి చెందాలి, అందరికీ సమాన న్యాయం ఉండాలి, అందరికి మంచి అవకాశాలు ఉండాలి మనం కోరుతున్నాం. ఆ దిశగా మనం పోవాలి. నేను ప్రత్యేకంగా అందరు కోరేది ఏంటంటే ఎప్పుడు చెప్తా ఉన్నాం, ఈ హాల్లో కూడా కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారంటే మీరు చదివిన కాబట్టి ఇక్కడ ఉన్నారు.